కియా కంపెనీ ఆల్ న్యూ 2024 కియా సోనెట్ని లాంచ్ చేసింది. మరి ఈ కార్లో కొత్తగా ఎలాంటి చేంజెస్ చేశారు, ఏడాస్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, సేఫ్టీ సంగతి ఏంటి, ఎన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, ఫైనల్గా పాత సోనెట్లో అలాగే కొత్త సోనెట్లో సేమ్గా ఉన్నవి ఏమిటి, వీటన్నిటికీ ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అందరికీ హాయ్. ఇంకా అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ 2024 కియా సోనెట్. నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది GTX ప్లస్ లైన్ వేరియంట్. అందులో కూడా 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ విత్ ఆటోమేటిక్ 7 స్పీడ్ DCT గేర్ బాక్స్. ఇంకా డిజైన్ విషయానికి వస్తే పాత సోనెట్తో కంపేర్ చేస్తే కొత్త సోనెట్లో ఫ్రంట్లో చాలా చేంజెస్ చేశారు. అందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇప్పుడు లార్జర్ LED హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అంతేకాదు LED DRLs డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు దీన్నే కియా కంపెనీ స్టార్ మ్యాప్ LED DRLs అని పిలుస్తోంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ C షేప్డ్ LED DRLs ఇచ్చారు. అంతేకాదు ఈ హెడ్ ల్యాంప్, DRL అండ్ బంపర్ని కలుపుతూ మనకి బ్లాక్ ఫినిష్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా బంపర్ కూడా డిజైన్ చేంజ్ చేయడం అయితే జరిగింది. దానికి తగ్గట్టు స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఈ ఫాగ్ ల్యాంప్స్ ఇప్పుడు స్లీకర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా నీట్గా మనకి స్కిడ్ ప్లేట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మరిన్ని కట్స్ అండ్ క్రీజెస్తో ఇప్పుడు కొత్త కియా సోనెట్ చాలా బోల్డర్గా కనపడుతుంది. సైడ్ ప్రొఫైల్లో చేంజెస్ అంటే వీల్స్ అనే చెప్పాలి. వేరియంట్ని బట్టి వీల్ సైజ్ అలాగే డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్స్లో దట్ మీన్స్ GTX ప్లస్ అలాగే X లైన్లో వచ్చేసరికి 16 ఇంచెస్ స్పోర్టీ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రేర్లో ఇప్పుడు కొత్తగా స్టార్ మ్యాప్ LED కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఇచ్చారు. అంటే ఈ రెండు టైల్ ల్యాంప్స్ని కలుపుతూ LED లైట్ బార్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది నైట్ టైం చూడడానికి చాలా బాగా కనపడుతుంది. అలాగే ఫ్రంట్లో చేంజ్ చేసినట్టే రేర్లో కూడా బంపర్ అండ్ స్కిడ్ ప్లేట్ డిజైన్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంటీరియర్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఎస్పెషల్లీ వేరియంట్ని బట్టి ఇంటీరియర్ కలర్ అలాగే సీట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. GTX ప్లస్ వేరియంట్లో వచ్చేసరికి ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ వైట్ ఇన్సర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్స్ కూడా బ్లాక్ లెదరెట్ ట్యూబులర్ ప్యాటర్న్ సీట్స్ విత్ వైట్ ఇన్సర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కొత్తగా 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అలాగే 4-వే అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫీచర్స్ పరంగా బిగ్గెస్ట్ అప్డేట్ అంటే టాప్ ఎండ్ వేరియంట్స్లో GTX ప్లస్ అలాగే X లైన్లో 360 డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఇచ్చారు. అంటే మీరు కార్ ఆన్లో ఉన్నప్పుడు ఏ సైడ్ అయితే ఇండికేటర్ని మీరు ఆన్ చేస్తారో ఆ వ్యూ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనపడుతుంది. దీని ద్వారా బ్లైండ్ స్పాట్స్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. అంతేకాదు కెమెరా విజిబిలిటీ కూడా అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు సెకండ్ రో సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడు కియా కంపెనీ స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో 15 సేఫ్టీ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. ఇందులో మెయిన్గా 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంతేకాదు సేఫ్టీ పరంగా నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఇప్పుడు కొత్తగా అన్ని వీల్స్కి మనకి డిస్క్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి సేఫ్టీ ఫీచర్ అనే చెప్పాలి. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది వచ్చేసరికి టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అని. అది కూడా 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది నేను తీసుకున్న ఈ కార్లో. అండ్ ఇంకా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సి వస్తే ముందు నుండి కియా కార్స్ మీరు ఏది తీసుకున్నా కూడా ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా కానీ లేదా గేర్ షిఫ్టింగ్ పరంగా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. కాకపోతే టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మనకి హయ్యర్ రేవ్స్లో కొంచెం క్యాబిన్లోకి ఆ ఇంజన్ నాయిస్ అనేది వినపడుతుంది. బట్ ఇదైతే ఎక్కడ ప్రాబ్లమ్గా నాకైతే అనిపించలేదు. అంతేకాదు ఆటోమేటిక్ వేరియంట్స్లో కియా కంపెనీ డ్రైవ్ మోడ్స్ కూడా ఆఫర్ చేస్తుంది. 3 డ్రైవ్ మోడ్స్ ఇచ్చారు. అవి వచ్చేసరికి ఎకనమీ, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్. మీకు కంప్లీట్గా ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు స్పోర్ట్ మోడ్ని ట్రై చేయొచ్చు. కాకపోతే దానికి తగ్గట్టే మైలేజ్ని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు మైలేజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే మీరు న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కానీ లేదా డీజిల్ ఇంజన్ కానీ కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా నాకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, పికప్ బాగా అందుకోవాలనుకుంటే మీరు టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో టాప్ ఎండ్ వేరియంట్ GT లైన్ కాబట్టి దీంట్లో ADAS లెవెల్ 1 ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అసలు ADAS అంటే ఏమిటి, లెవెల్ 1 అంటే ఏమిటి, వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ADASకి సంబంధించిన ఒక వీడియో ఉంది. అది కూడా కియా సెల్టోస్ మీద నేను చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒక్కసారి రిఫర్ చేయండి. సో ADAS లెవెల్ 1లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఫీచర్స్ వచ్చేసరికి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అండ్ ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్. అంటే ఈ ఫీచర్ వల్ల ఏమంటే మీరు ఎప్పుడైనా కార్ని డ్రైవ్ చేసేటప్పుడు
ఎదురుగుండే వెహికల్ ఏదైనా స్లో అయిందనుకోండి, సో దానికి తగ్గట్టు మనకి సిగ్నల్ అనేది ఇస్తుంది డ్రైవర్కి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్లో. అప్పటికీ కూడా మీరు కార్ని స్లో చేయకపోతే ఆటోమేటిక్గా కార్ అనేది బ్రేక్స్ని అప్లై చేసి యాక్సిడెంట్ అనేది జరగకోకుండా చూస్తుంది. ఇంకా ఎడాస్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసరికి లేన్ డిపార్చర్ వార్నింగ్, అలాగే లేన్ కీప్ అసిస్ట్. సో ఈ 2 ఫీచర్స్ మీకు ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వాలంటే ఖచ్చితంగా లేన్ మార్కింగ్స్ అనేవి క్లియర్గా విజిబిలిటీ అవ్వాలి రోడ్డు మీద. అండ్ అలాగే ఈ ఫీచర్స్ 2 కూడా మీరు హైవే డ్రైవింగ్లో అప్పుడు బాగా యూజ్ అవుతాయి. లేన్ డిపార్చర్ వార్నింగ్ వచ్చేసరికి మీరు సర్టెన్ స్పీడ్తో ఒకే లేన్లో వెళ్తుంటారు. ఎప్పుడైనా పొరపాటున మీకు తెలియకుండానే లేన్ అనేది వెహికల్ క్రాస్ అవుతుంటే అప్పుడు వెంటనే వెహికల్ అనేది దాన్ని డిటెక్ట్ చేసి డ్రైవర్కి వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇంకా లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఆన్లో ఉంటే మీ వెహికల్ లేన్ని క్రాస్ చేయకుండా ఆటోమేటిక్గా స్టీరింగ్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఎలాంటి ఇన్పుట్ ఇవ్వకపోయినా కార్ ఆటోమేటిక్గా స్టీరింగ్ని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఎడాస్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. కియా కంపెనీ సోనెట్ని టెక్ లైన్, జీటీ లైన్ అండ్ ఎక్స్ లైన్ అనే 3 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. అలాగే వీటిలో మళ్ళీ సబ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా వేరియంట్ని బట్టి ఫాగ్ ల్యాంప్స్ పొజిషన్, వీల్స్ డిజైన్, ఇంటీరియర్ అండ్ సీట్స్ కలర్, అలాగే ఫీచర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. డైమెన్షన్స్ పరంగా ఎలాంటి చేంజెస్ అయితే లేవు, అంటే లెంత్, విడ్త్, హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, అలాగే బూట్ స్పేస్ పరంగా ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సెకండ్ రోలో సీట్ స్పేస్ పరంగా అయితే ఎలాంటి చేంజ్ అయితే లేదు. 2 అడల్ట్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. కాకపోతే రేర్లో కూర్చునే ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇంకా GTX ప్లస్ వేరియంట్లో మనకి సన్ బ్లైండ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కియా సోనెట్ని 3 ఇంజన్స్లో ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసరికి 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 120 HP పవర్ని అలాగే 172 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ IMT అలాగే 7 స్పీడ్ DCT గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది. మరొకటి 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది 83 HP పవర్ని అలాగే 115 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా ఫైనల్గా 1493 cc టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది వచ్చేసరికి 116 HP పవర్ని అలాగే 250 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఈ ఇంజన్ని 3 గేర్ బాక్స్తో ఆఫర్ చేస్తున్నారు కియా కంపెనీ. అవే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ IMT గేర్ బాక్స్, అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో చెప్పిన కొత్త ఫీచర్స్తో పాటు పాత సోనెట్లో ఉన్న వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, సన్ రూఫ్, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, LED ambient లైటింగ్, అలాగే కనెక్టెడ్ టెక్నాలజీ ఫీచర్స్ని న్యూ సోనెట్లో కూడా ఇచ్చారు. 2024 సోనెట్ ఇంట్రడక్టరీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ వచ్చేసరికి ₹7.99 lakhs టు ₹15.69 lakhs వరకు ఉంది. మీరు ఒకవేళ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా అనంతపూర్ బెంగళూరు హైవే మీద ఉన్న MGB కియా షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒక్కసారి రిఫర్ చేయండి. ఇండియాలో భారీ కాంపిటీషన్ ఉన్న కార్ సెగ్మెంట్లో ఒకటి కాంపాక్ట్ SUV సెగ్మెంట్. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో చాలా కార్స్ ఉన్నాయి. కాకపోతే ఈ సెగ్మెంట్లో ఎడాస్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్న కార్స్ 2. ఒకటి హుండై వెన్యూ అండ్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన కియా సోనెట్. మరి ఇదే ఇప్పుడు ఈ కార్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారనుందా? మరి దీనికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.